మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్రావు పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్రావుకు స్థానిక కూరగాయల వ్యాపారస్తులు ఘనంగా స్వాగతం పలికి కూరగాయల దండతో సన్మానించారు. అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దామ్మ చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, తాజా మాజీ సర్పంచ్ శివప్రసాదరావు, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటల జాగా ఉంది. వీరికి 8,550 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ జల్ల లక్ష్మీపతి గారు 2.5 ఎకరాలు. జల్ల లక్ష్మీపతి గారు చేస్తామంటారు కానీ ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏడుపాయల అమ్మవారి గురించి మాట్లాడితే గత 10 ఏళ్లలో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నా. అదే మనం గెలిచిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని, మన మెదక్ చర్చ్ని, మన మెదక్ నియోజకవర్గాన్ని 750 కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపు మాకేం ఎన్నికలు ఉన్నాయా? రేపు అయిపోయింది కదా, మొన్ననే గెలిపించారు మీరు. ఇంకో 4 ఏళ్ల దాకా నాకు ఎన్నికలు లేవు. మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.